హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఏం చూద్దామంటే ఈ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిజం అనే టాపిక్లో స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో పొజిషన్ ఐసోమెరిజం గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో చైన్ ఐసోమెరిజం చూసాం, ఈ వీడియోలో పొజిషన్ ఐసోమెరిజం చూద్దాం. ఓకేనా? ఏంటి పొజిషన్ ఐసోమెరిజం? ఐసోమెరిజం అంటేనే డిఫరెంట్ కాంపౌండ్స్ విత్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అన్న. డిఫరెంట్ కాంపౌండ్స్కు సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటే అప్పుడు వాటిని ఐసోమర్స్ అంటాం. ఇలా ఎగ్జిస్ట్ అయ్యే ఫినామినాన్ని ఐసోమెరిజం అంటాం. క్లియర్? ఓకే. మరి చైన్ ఐసోమెరిజం అంటే చైన్లో వేరియేషన్ ఉండాలి అన్నాం. మరి పొజిషన్ ఐసోమెరిజం అంటే పొజిషన్లో వేరియేషన్ ఉండాలి. మరి ఎవరి పొజిషన్? అది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? పొజిషన్ ఐసోమెరిజం ఈజ్ నథింగ్ బట్ హియర్ ద కాంపౌండ్స్ possess సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ దే ఆర్ డిఫర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్. సబ్స్టిట్యూయెంట్ మేబీ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్, మిథైల్ CH3 కావచ్చు, సింగిల్ ఐటమ్ కావచ్చు, హాలోజన్, క్లోరో, బ్రోమో, అయోడో ఇలాంటివి కావచ్చు. So they are differ in the position of substituent, double bond in the case of alkenes, triple bond in the case of alkynes, and functional group. ఏదాని పొజిషన్లో డిఫరెన్స్ ఉన్నా సరే పొజిషన్ ఐసోమర్స్ అంటారు. ఓకేనా? చూడు, ఇన్ దిస్ ఐసోమెరిజం కాంపౌండ్స్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. నువ్వు తీసుకుంటున్న మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది కాంపౌండ్స్వి, బట్ ఆ కాంపౌండ్స్ దే ఆర్ డిఫర్ ఇన్ ద పొజిషన్స్ ఆక్యుపైడ్ బై. ఆ కాంపౌండ్ దేంట్లో డిఫరెన్స్ ఉంటుందంటే పొజిషన్ ఆక్యుపైడ్ బై ది పర్టికులర్ ఆటమ్ ఆర్ గ్రూప్. ఆటమ్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కావచ్చు, నథింగ్ బట్ సబ్స్టిట్యూయెంట్ అంట. ఆర్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ పొజిషన్లో వేరియేషన్ ఉండొచ్చు. ఆర్ ట్రిపుల్ బాండ్ పొజిషన్లో వేరియేషన్ ఉండొచ్చు. ఆర్ ఫంక్షనల్ గ్రూప్, ఫంక్షన్ గ్రూప్ పొజిషన్లో కూడా వేరియేషన్ ఉండొచ్చు. వీటిలో వేరియేషన్ అంటూ సేమ్ ఫార్ములా ఉంటే పొజిషన్ ఐసోమర్స్ అంటారు. రిమెంబర్, వన్ కండిషన్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద పేరెంట్ చైన్ షుడ్ రిమైన్స్ సేమ్. పేరెంట్ చైన్ లెంత్ మారకూడదు. ఓకేనా? ఎన్ని కార్బన్స్ ఉన్నాయో పేరెంట్ చైన్ అన్నీ ఉండాలి, అదే లెంత్ ఉండాలి. సబ్స్టిట్యూయెంట్లు కానీ, డబుల్ బాండ్లు కానీ, ట్రిపుల్ బాండ్ కానీ, ఫంక్షన్ గ్రూపులు కానీ వీటి పొజిషన్లో మాత్రమే వేరియేషన్ ఉండాలి. ఒక కాంపౌండ్లో సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న సబ్స్టిట్యూయెంట్ ఇంకో దాంట్లో థర్డ్ కార్బన్ దగ్గర లేదా ఫస్ట్ కార్బన్ దగ్గర. ఇలా ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. చూద్దాం. ఓకే, ఫస్ట్ C3H8O, 3 కార్బన్స్, 8 హైడ్రోజన్స్, ఆక్సిజన్. చూద్దాం ఏం పాసిబుల్ అవుతాయి. CH3, CH2, CH2, 3 కార్బన్స్, 3 ఒక 2 5, 5 + 2 7 హైడ్రోజన్స్, ఇంకొక హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ ఉంది. సో OH, C3H8O సరిపోయింది ఫార్ములా. సేమ్ ఫార్ములా ఉన్న మరొక ఆల్కహాల్ CH3, CHOH, CH3, C3H8O, సేమ్ ఫార్ములా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, నో ప్రాబ్లం. బట్ ఇది ఆల్కహాలే, అది ఆల్కహాలే. చైన్ లెంత్ 3 కార్బన్సే ఉన్నాయి, ఇక్కడ 3 కార్బన్సే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆల్కహాల్ ఎక్కడుంది? ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొపేన్ 1-ol లేదా 1 ప్రొపనోల్ అనొచ్చు. 1 2 3 ఇట్లా వచ్చిన సెకండ్ ప్లేస్. 2 ప్రొపనోల్ లేదంటే ప్రొపేన్ 2-ol, 2 ప్రొపనోల్ ఆర్ ప్రొపేన్ 2-ol. సో సేమ్ ఫార్ములా బట్ దే ఆర్ డిఫర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ ఫంక్షన్ గ్రూప్ అంట. ఇక్కడ ఆల్కహాల్ అనేది ఫంక్షనల్ గ్రూప్,
మన ఫంక్షనల్ గ్రూప్ అయిన ఆల్కహాల్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది, ఈ కాంపౌండ్ లెక్క వచ్చేసరికి సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. సో డిఫర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి వీటిని పొజిషన్ ఐసోమర్స్ అంటారు. ఇంకోటి చూద్దాం, C4H8 కార్బన్ నంబర్ కి డబుల్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆల్కీన్ అది CH3 CH3 CH2 CH double bond CH2 4 carbons 8 hydrogens 3 ఒక 2 5 6 ఒక 2 8 సరిపోయి. CH3 CH double bond CH single bond CH3 ఓకేనా. సేమ్ 1 2 3 4 కార్బన్స్ 8 హైడ్రోజన్స్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఓకేనా. ఇక్కడ చూడు 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూట్ 1 ఈన్ లేదా 1 బ్యూటీన్ ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చిన 1 2, ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చిన 1 2, సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది 2 బ్యూటీన్ 1 బ్యూటీన్ 2 బ్యూటీన్. డబుల్ బాండ్ పొజిషన్ లో వేరియేషన్ ఉంది, పొజిషనల్ ఐసోమెరిజం ఆర్ పొజిషన్ ఐసోమెరిజం. C4H6 సేమ్ కానీ ఇది ఆల్కైన్, కార్బన్ నంబర్ కి డబల్ కంటే 2 తక్కువ ఉన్నాయి హైడ్రోజన్. డబల్ అంటే 8 రావాలి కదా, 2 తక్కువ ఉన్నాయి. ఆల్కైన్ CnH2n-2. సో స్ట్రక్చర్ వేసి చూద్దాం. CH3 CH2 C triple bond CH. Okay, 4 carbons 3 5 plus 1 6 hydrogens enough. CH3 C triple bond C CH3. See here the triple bond is present at first carbon, so which is called as 1-butyne. Alkyne kada, so that ine. Here double bond is present at second carbon, so 2-butyne. 1-butyne 2-butyne. So differ in the position of triple bond. Okay, now come to here. C3H7Cl CH3 CH2 CH2 Cl. A chlorine substituent at first carbon. 3 carbons 7 hydrogens enough. One more possible structure. Same 3 carbons 7 hydrogens 1 chlorine. Here the chlorine is present at first carbon, a substituent. Chudu, differ in the position occupied by a particular atom. ఇక్కడ ఆటమ్ క్లోరిన్, ఇవి గ్రూప్ OH అనేది లేదా గ్రూప్ అంటాం. సబ్స్టిట్యూయెంట్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది సబ్స్టిట్యూయెంట్. ఫంక్షనల్ గ్రూప్ లో వేరియేషన్ ఉంటుంది, ఇది ఫంక్షనల్ గ్రూప్ లైక్ దట్. ఓకే, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, దీని నేమ్ ఏంటి 1 క్లోరో, సబ్స్టిట్యూయెంట్ ముందు చెప్పాలి కదా ప్రొపేన్, మరిది 2 క్లోరో propane. Both possess same molecular formula but they are differ in the position of substituent. Next C3H7NO2, a nitro compound. CH3 CH2 CH2 NO2 CH3 CH NO2 CH3. Okay na? Then here nitro group, a substituent present at first carbon, so 1 nitro propane. This is 1 2 3 ela vachina second place, 2 nitro
propane. 1 nitropropane, 2 nitropropane. So again substituent position లో difference ఉంది. గమనించు మనకు డెఫినేషన్ సరిపోయిందో లేదో. In this isomerism compounds have same molecular formula. ఈ రెండింటి molecular formula same, E2 molecular formula same, E2 same, E2 molecular formula same, E2 molecular formula same. ప్రతి రెండింటి molecular formula same. But they are differ in the position occupied by particular atom. Chlorine ఫస్ట్ కార్బన్ దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర ఆటమ్ పొజిషన్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఆర్ గ్రూప్ NO2 గ్రూప్ ఫస్ట్ కార్బన్, NO2 గ్రూప్ సెకండ్ కార్బన్. ఆర్ డబుల్ బాండ్ at ఫస్ట్ కార్బన్ 1 butene, డబుల్ బాండ్ at సెకండ్ కార్బన్ 2 butene. ఆర్ ట్రిపుల్ బాండ్ at ఫస్ట్ కార్బన్ 1 butene, ట్రిపుల్ బాండ్ at సెకండ్ కార్బన్ 2 butene. ఆర్ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ కూడా వేరే ఉండొచ్చు. ఆల్కహాల్ at ఫస్ట్ కార్బన్, ఆల్కహాల్ at సెకండ్ కార్బన్. క్లియర్? ఈ ఎగ్జాంపుల్ చూస్తే స్టేట్మెంట్ మొత్తం అంతా క్లారిటీ వచ్చేసింది. ఓకేనా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకే, దీనిపైన ఏదైనా ఒక క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనండి, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. C4H10O ఇదే మాలిక్యులర్ ఫార్ములా ఉన్న కాంపౌండ్స్ మనకు పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఫంక్షన్ గ్రూప్ లో వేరియేషన్ రావాలి. చూద్దాం. CH3 CH2 CH2 4 కార్బన్స్ కదా, CH2 OH హైడ్రోజన్ 10 కదా, 3 5 7 9 10 O. C4H10O. ఇంకోటి చూడు, CH3 CH2 CH OH CH3. ఓకేనా? ఇక్కడ నేమ్ ఏంటో చూడు. ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఉంది, ఓల్ అంటాం. మొత్తం 4 కార్బన్స్ కాబట్టి 1 బ్యూటానోల్. ఓకేనా? ఇక్కడ కూడా బ్యూటానోలే కానీ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది 1 2. దీన్ని 2 బ్యూటానోల్ అంటారు. 1 బ్యూటానోల్, 2 బ్యూటానోల్. సో ద ఆల్కహాలిక్ గ్రూప్ పొజిషన్ లో వేరియేషన్ ఉంది. సో పొజిషన్ ఐసోమెరిజం అంట. క్లియర్? ఓకే. నెక్స్ట్ C6H4Cl2 6 కార్బన్స్ 4 హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్. కార్బన్ తో కంపేర్ చేస్తే హైడ్రోజన్లు చాలా తక్కువ ఉన్నాయి. అరోమేటిక్ కాంపౌండ్ రింగ్ స్ట్రక్చర్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఏంటో చూద్దాం. డబుల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్. C6H6 ఇది బెంజీన్. C6H6 హెచ్లు 4 ఉండాలి. 2 హైడ్రోజన్లు తీసి 2 క్లోరిన్లు పెట్టేద్దాం. ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒకటి తీసి పెట్టేద్దాం. 2 హైడ్రోజన్లు తీసేసి. సో C6H4Cl2 సరిపోయింది. అడ్జసెంట్ ఉన్నాయి సైడ్ బై సైడ్. ఇలా ఉండొచ్చు. పొజిషన్ వేరియేషన్ ఉంది కదా. తర్వాత ఇలా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం నంబరింగ్ ఇచ్చుకుంటే ఇది 1 అనుకుందాం. విత్ రెస్పెక్ట్ టు 1 2 1 2 ప్లేస్. సో దీని ఏమనొచ్చు అంటే 1, 2 డై క్లోరో బెంజీన్. 1 2 డైక్లోరో బెంజీన్. ఇది 1 అనుకున్నాం అనుకో. ఇది 2 3 1 3 1 3 డై క్లోరో బెంజీన్. ఇది 1 అనుకున్నాం అనుకో. 1 2 3 4. సో 1 4 డై క్లోరో బెంజీన్. సార్ 1 5 పెట్టుకోవచ్చుగా. ట్రై చేయి ఏమవుతుందో చూడు. క్లోరిన్ క్లోరిన్ 1 2 3 4 5. అది ఇది ఒకటే కదా. సో ఇలా వస్తే 5 ప్లేస్, ఇలా వస్తే 1 2 3. లీస్ట్ సమ్ రూల్ ఫాలో అవుతాం. 1 3 డైక్లోరో బెంజీన్. రెండు సేమ్ ఐడెంటికల్, ఏం తేడా లేదు. కాబట్టి 3నే పాసిబుల్ అవుతాయి ఇక్కడ. ఓకేనా?
సరే, సో వీటికి కామన్ నేమ్స్ కూడా రాయొచ్చు. 1, 2 పొజిషన్స్ ఏమంటారంటే ఆర్థో, ఆర్థో డైక్లోరో బెంజీన్ అని కూడా రాయొచ్చు. 1, 2 ప్లేస్ అడ్జసెంట్ పొజిషన్, లేదా 1, 6 ఈ రెండు కానీ ఈ రెండు కానీ 1, 2, 1, 6 పొజిషన్ ఆర్థో అంటారు. ఆర్థో డైక్లోరో బెంజీన్. 1, 3 లేదా 1, 5 మెటా పొజిషన్స్ అంటారు. సో మెటా డై క్లోరో బెంజీన్. మెటా అని రాయకుండా సింపుల్ గా ఎం ఐఫన్ అని పెట్టచ్చు, దీన్ని ఓ ఐఫన్ అని కూడా పెట్టచ్చు. ఆర్థో మెటా. 1, 4 పొజిషన్ ను పారా అంటారు. సో పారా డైక్లోరో బెంజీన్. సింపుల్ గా పి అని రాయొచ్చు, పారా డైక్లోరో బెంజీన్. పి డైక్లోరో బెంజీన్, ఎం డైక్లోరో బెంజీన్, ఓ డైక్లోరో బెంజీన్. అంటే ఎం ఫర్ మెటా, ఓ ఫర్ ఆర్థో, పి ఫర్ పారా. ఆర్థో అంటే 1, 2, మెటా అంటే 1, 3, పారా అంటే 1, 4 పొజిషన్స్. ఓకే, కామన్ నేమ్స్. ఓకే, C8H10 ఇది ఏదో చూద్దాం, పాసిబుల్ అయ్యేది. అరోమేటిక్ రింగ్ పాసిబుల్ అవుతుంది. ఇది C6H6 బెంజిన్, C6H6. ఇంకా 2 కార్బన్స్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంతేనా? ఓకే, ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేద్దాం, 5 అయింది. CS3 తగిలిద్దాం, ప్లస్ CS3. ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేద్దాం, ఒక CS3. హైడ్రోజన్ తీసాం కాబట్టి 4 అవుతాయి, ఒక CS3. C6H6 లో నుంచి 2 హైడ్రోజన్లు తీసేసాం కార్బన్ల దగ్గర, వాటి ప్లేస్ లో మిథైల్స్ ను సబ్స్టిట్యూట్ చేసాం. C6H4, CS3, CS3. కార్బన్ లో చూడు 6, 7, 8 సరిపోయింది. హైడ్రోజన్ 4, ఒక 3, 7 ప్లస్ 3, 10 సరిపోయింది. ఎస్. ఇంకొకటి పొజిషన్ ఐసోమెరిజం కదా, పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ లో వేరియేషన్ చూపించవచ్చు. CS3 అడ్జసెంట్ కార్బన్ల దగ్గర ఏమి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. 1, 3 పొజిషన్స్. తర్వాత 1, 4 పొజిషన్స్, CS3. సో దీన్ని ఏమంటారంటే 1, 2 డైమిథైల్ బెంజీన్ మన IUPAC. లేదంటే 1, 2 పొజిషన్ ఏమంటారు, ఆర్థో ఏమంటారు మేడం, ఆర్థో 1, 2 పొజిషన్ అడ్జసెంట్. దీన్ని జైలిన్ అంటారు, కామన్ నేమ్. 1, 2 డైమిథైల్ బెంజీన్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆర్థోజైలిన్. ఇది 1, 1, 2, 3 1, 3 కదా, 1, 3 డైమిథైల్ బెంజీన్. దీన్ని పారాజైలిన్ అంటారు. పారా పొజిషన్ 1, 3. సారీ మెటా పొజిషన్, మెటా కదా, సారీ 1, 3. దెన్ 1, 4 పొజిషన్, 1, 4 డైమిథైల్ బెంజీన్. 1, 4 ఏమంటాం, పారా అంటాం, పారాజైలిన్. లేదా పారా డైమిథైల్ బెంజీన్ అని అనొచ్చు. పారా డైమిథైల్, మెటా డైమిథైల్ బెంజీన్, ఆర్థో డైమిథైల్ బెంజీన్ అనొచ్చు. కానీ డైమిథైల్ బెంజీన్ ని జైలిన్ అనే నేమ్ తో పిలుస్తాం కాబట్టి ఆర్థోజైలిన్, మెటాజైలిన్, పారాజైలిన్ అనొచ్చు, కామన్ నేమ్స్. C4H6 ఓకేనా, ఇది ఆల్కైన్ వస్తుంది, ఆల్కాడైన్ కూడా వస్తుంది. అంటే 2 డబుల్ బాండ్లు ఉండేవి, 4 కార్బన్స్ కదా, 1, 2, 3, 4 క్లియర్. ఇక్కడో డబుల్ బాండ్, ఇక్కడో డబుల్ బాండ్ పెడదాం. ఇది కొంచెం అర్థం కాలేదు సార్, లైన్ ఫార్ములా అంటే స్ట్రక్చర్ వేసుకోవచ్చు. CH2 డబల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH డబల్ బాండ్, CH2. ఓకేనా. సో ఏమంటారు దీన్ని, 1, 2, 3, 4 బ్యూట్. డబల్ బాండ్ 2 ఉన్నాయి కాబట్టి డైయన్, బ్యూటా డైయన్. ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ కార్బన్ దగ్గర, థర్డ్ కార్బన్ దగ్గర. సో 1, 3
బ్యూటాడైన్ అనొచ్చు. డబుల్ బాండ్ పొజిషన్ మారుద్దాం. 4 కార్బన్స్ కదా, అడ్జసెంట్ కార్బన్ దగ్గరే పెడదాం డబుల్ బాండ్. అంటే చూడు, కార్బన్ 1 2 3 4 హైడ్రోజన్లు 6 సరిపోయాయి కదా, ఇక్కడ కూడా అంతే. CH2 డబుల్ బాండ్ C డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. Again 4 carbons, 3 5 6 hydrogen. So its name is 1 2 adjacent దగ్గర ఉంది 1 2 బ్యూటాడైన్. 4 కార్బన్స్ ఉన్న బ్యూట్, 2 డబుల్ బాండ్ ఉన్నాయి డైన్, బ్యూటాడైన్. బట్ 1 2 పొజిషన్ లో ఉన్నాయి, 1 3 పొజిషన్. సో పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్స్ లో వేరియేషన్ ఉంది కదా, కాబట్టి పొజిషన్ ఇస్తుంది. ఎన్నైనా చెప్పుకోవచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనం. ఓకేనా, ఫార్ములా సేమ్ ఉంది, ఒక పర్టికులర్ యాటమ్స్ కావచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కావచ్చు, మిథైల్స్ ఇలాంటివి, లేదా డబుల్ బాండ్ కావచ్చు, ట్రిపుల్ బాండ్ కావచ్చు, ఫంక్షన్ గ్రూప్ కావచ్చు. పొజిషన్లో వేరియేషన్ ఉంటే పొజిషన్ ఐసోమెరిజం అని. ఓకేనా, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం దీనిపైన. ఓకేనా, క్వశ్చన్ ఏంటంటే రైట్ ద పాసిబుల్ చైన్ అండ్ పొజిషన్ ఐసోమర్స్ ఆఫ్ C6H14, 6 కార్బన్ 14 హైడ్రోజన్, CnH2n+2, 6 2 6 are 12 plus 2 14. సరిపోయిందా? ఆల్కేట్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఓకేనా, సరే ఎన్ని పాసిబుల్ అవుతాయో చూద్దాం. చైన్ కావాలి, పొజిషన్ కావాలి. లైన్ ఫార్ములా వేసుకుందాం. 6 కార్బన్స్ కదా, 1 2 3 4 5 6. నార్మల్ హెక్సేన్ 1 2 3 4 5 6 నార్మల్ హెక్సేన్. n హెక్సేన్. ఓకేనా, చైన్ ఐసోమర్ వేద్దాం, అంటే చైన్ లో వేరియేషన్ రావాలి. ఒక బ్రాంచ్ 1 2 3 4 5 వేద్దాం. 6 కదా, 5 వేద్దాం. ఇక్కడ ఒక మిథైల్ ఉంచేద్దాం, CH3 టెర్మినల్ రిప్రజెంట్ CH3. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఫస్ట్ దాన్ని ఏమో నార్మల్ హెక్సేన్ అన్నాం, n హెక్సేన్. ఇక్కడ 1 2 3 4 5 5 కదా ఉండాలి. ఓకే, 1 2 3 4 5, ఇది ఒకటి 6, మొత్తం 6 ఉండాలి. ఇప్పుడు సెకండ్ కార్బన్ 1 2 3 4 5, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది, 2 మిథైల్ పెంటేన్, 2 మిథైల్ పెంటేన్ అంటే. ఇంకొక పాసిబిలిటీ ఏముంది? ముందు అవి ఏ ఐసోమర్స్ అనేది వదిలేద్దాం, పాసిబుల్ అయిన స్ట్రక్చర్స్ వేసుకున్నాం. ఇప్పుడు బ్రాంచ్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కదా, బ్రాంచ్ థర్డ్ కార్బన్ దగ్గర పెడదాం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది? 1 2 3 1 2 3, ఎట్లా వచ్చినా 3నే, 3 మిథైల్ పెంటేన్. సరే, ఇక్కడ హెక్స్ అన్నారు, ఇక్కడ పెంట్ అన్నారు, కార్బన్ నంబర్ సేమ్ ఉండాలి. ఒక కార్బన్ సబ్స్టిట్యూయెంట్ గా వెళ్ళిపోయింది. సో పేరెంట్ చైన్ లో 5 కాబట్టి పెంటేన్, సబ్స్టిట్యూయెంట్ ఒకటి ఉంది, మొత్తం 6ఏ, అది మారకూడదు. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండాలి. ఓకే, ఒక బ్రాంచ్ కాకుండా 2 బ్రాంచ్లు పెడితే 1 2 2 మిథైల్స్ పెడదాం. 1 2 3 4, ఇదొకటి అదొకటి, మొత్తం 6 అవుతాయి. నేమ్ ఏంటి? 1 2 3 4, 2 3 డైమిథైల్ బ్యూటేన్, 2 3 డైమిథైల్ బ్యూటేన్. ఇప్పుడు ఈ రెండు వేరు వేరు కార్బన్ల దగ్గర ఎందుకు రెండు ఒకే కార్బన్ పెడితే పోలా? 1 2 3 4, వెరీ గుడ్. సో 1 2 3 4, సెకండ్ కార్బన్ 2 మిథైల్స్, 2 2 డై మిథైల్ బ్యూటేన్. ఇక్కడ పేరెంట్ చైన్ లో 4 కార్బన్సే, 2 కార్బన్లు బ్రాంచ్లకు వెళ్ళిపోయాయి. ఇంతకు మించి పాసిబిలిటీ లేవు నేను ఆ ఫార్ములాకు. ఓకేనా, ఇంకా ఇంతకు మించి అరేంజ్ చేయలేదు. ఇది ఇక్కడ 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 మధ్యలో ఇటు సైడ్ పెట్టినామంటే 1 2 మళ్ళీ ఇదే వస్తుంది. సో 2 3 పొజిషన్, 2 సెకండ్ పొజిషనే, 2 థర్డ్ పొజిషన్ దగ్గర పెడితే ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇస్తే మళ్ళీ అదే వస్తుంది, 2 2 డై మిథైలైడ్. ఇంతకుమింది పాసిబిలిటీస్. సరే, బాగుంది. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే చైన్
ఐసోమర్స్. చైన్ లో వేరియేషన్ ఉండేవి. 1 తో కంపేర్ చేస్తే 1 2 చైన్ నో బ్రాంచ్, చైన్ 1 బ్రాంచ్. చైన్ ఐసోమర్స్. 1 3 చైన్ నో బ్రాంచ్, చైన్ 1 బ్రాంచ్. చైన్ ఐసోమర్స్. 1 4 చైన్ నో బ్రాంచ్, చైన్ విత్ 2 బ్రాంచెస్. చైన్ లో వేరియేషన్ ఉంది. చైన్ వితౌట్ బ్రాంచ్, చైన్ విత్ 2 బ్రాంచెస్. చైన్ లో వేరియేషన్ ఉంది. సో చైన్ ఐసోమర్స్ ఏంటంటే ఇది ఏ అనుకో, బి, సి, డి, ఈ అనుకుందాం. సో చైన్ ఐసోమర్స్ ఏంటి? ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ ఆల్ ఆర్ చైన్ ఐసోమర్స్. 1 2 1 3 1 4 1 5 with respect to first compound all are chain isomers. ఫస్ట్ కాంపౌండ్ తో కంపేర్ చేస్తే అన్ని చైన్లలో వేరియేషన్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏమడిగాడు? పొజిషన్ ఐసోమర్స్. చైన్ లో వేరియేషన్ ఉండకూడదు, పొజిషన్ లో వేరియేషన్ ఉండాలి. సబ్స్టిట్యూయెంట్ లో పొజిషన్. ఇక్కడ చూడు, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. ఇక్కడ ఒక మిథైలే కానీ థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. 1 2 3 1 2 3 4 5 థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఒక్క మిథైలే కానీ ఇక్కడ సెకండ్, అక్కడ థర్డ్. అంటే బి రెండు పెయిర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ది బి అండ్ సి. ఈ రెండు పొజిషన్ ఐసోమర్స్. మిథైల్ ఎట్ సెకండ్ కార్బన్, మిథైల్ ఎట్ థర్డ్ కార్బన్. మాలిక్యులర్ ఫార్ములా సేమే కదా. ఓకే. తర్వాత ఈ రెండు చూడు, 2 మిథైల్స్ at second and third carbon, at second and third carbon. Here 2 methyls at second carbon only. రెండు మిథైల్స్ ఒకే కార్బన్ దగ్గర ఉన్నాయి. రెండు మిథైల్స్ సెకండ్ కార్బన్ దగ్గర ఒకటి, థర్డ్ కార్బన్ దగ్గర. ఇక్కడ పొజిషన్ 2 3, ఇక్కడ పొజిషన్ 2 2. సో ఈ రెండు కూడా పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి. ఇంకొక పెయిర్ ఎవరంటే సెకండ్ పెయిర్ పొజిషన్ ఐసోమెరిజం చూపించేవి డి అండ్ ఈ. ఓకేనా? ఇది నైనా పొజిషన్ ఐసోమెరిజం. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? సింపుల్. మన ఐపీలో ఇంత డెప్త్గా అడగడు, జస్ట్ డెఫినేషన్ 1 or 2 ఎగ్జాంపుల్స్ అంతే అడిగేది. ఓకేనా? మనం ఆల్ కవర్ చేసాం మోస్ట్లీ. ఓకేనా? మనకు అర్థం అవ్వడానికి పొజిషన్ ఐసోమెరిజం ఏ కాంపౌండ్ ఇచ్చినా చేసేలాగా కాన్సెప్ట్ అర్థం అవడానికి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్, లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.